పీకే గ్యారేజ్ నుంచి ఈసారి ముగ్గురు కాదు నలుగురు వస్తున్నారు, జోడీలో పర్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు ఆనాస కూడా బాబు పేర్లు వచ్చేసి మోనికా, కీర్తన, భావన అండ్ రమ్య. లెట్స్ వెల్కమ్ దెం. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, జయ హో జనతా. ఇది చేసేది ఇట్లా చేయండి, టైర్లో గాలి నింపే జాబ్ అని వస్తుంది. దమ్ముంటే రవి గ్యారేజ్ ఓపెన్ చేయి, దాని తర్వాత మాట్లాడు. నేను గిరేజ్ ఓపెన్ చేయ శ్రీమంతుడిని, వాళ్ళని తీసుకొస్తా చూడు తొందరలో. ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఏంటి, ఆర్టిస్ట్ ని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా ఎంకరేజ్ చేయాలని తెలియదా? మీరు చాలా బాగా చేస్తున్నారు. నా శ్రీముఖి గ్యారేజ్ లో మీరు అందరూ ఉండడం, ఇంత బాగా పనిచేయడం నాకు ఎంత నేను ఇంకా ఏడ్చే ముందు మీరు వెళ్ళిపోండి, కూర్చోండి. నా బ్యూటిఫుల్ ఏంజల్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో జాక్ పాట్ కొట్టాడు అని అనిపిస్తుంది? పటాస్ కి ఆడియన్స్ లో వచ్చి ఆర్టిస్ట్ అయినప్పుడు. రాజు, హరి, సంజయ్ వీళ్ళందరూ స్టూడెంట్స్ లాగా వచ్చి పంచ్ పటాకులు మంచి ఆన్సర్ చెప్పి ఇప్పుడు స్టేజ్ మీద రూల్ చేస్తున్నారు. మోనికా కూడా ఒకసారి స్టూడెంట్ గానే వచ్చింది, వచ్చి ఈరోజు ఆర్టిస్ట్ అయిపోయింది. నెక్స్ట్, పెళ్ళైన కొత్తలో అత్త మామ యాక్సిడెంట్ లో చనిపోయారని. నెక్స్ట్, కార్ డ్రైవర్ గా జాయిన్ అయ్యి ఓనర్ అయినప్పుడు. ఓనర్ కూతుర్ని కొట్టినావు నువ్వు. నెక్స్ట్, 10 అమ్మాయి లిఫ్ట్ లో ఉన్నప్పుడు మనం కూడా లిఫ్ట్ లో ఉన్నప్పుడు పవర్ ఆఫ్ అయ్యి లిఫ్ట్ సడన్ గా ఆగిపోతే. అద్భుతమైన సీన్, లిఫ్ట్ లో మీ ఇద్దరే ఉంటారు. లిఫ్ట్ ఒక అర్ధగంట తర్వాత తెరుచుకుంటది, అది బయటకు వచ్చి విగ్ తీసేసి దూకుంటాడు ఇట్లా ఇట్లా ఇట్లా. అబ్బా ఎంత బాగున్నాడు. నెక్స్ట్, చాలా మంది వెంట పడుతున్న అమ్మాయి మనకొచ్చి ప్రపోజ్ చేసినప్పుడు జాక్ పాట్. అనుభవ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సేమ్ టు యూ. కూర్చో. నెక్స్ట్, అన్న లవర్ బర్త్డే 29 ఫిబ్రవరి రోజు వచ్చినప్పుడు అన్న వీడు జాక్ పాట్ కొట్టాడు 4 సంవత్సరాలకు ఒక్క. సూపర్. నెక్స్ట్, ఒకరోజు సీఎం అయితే నువ్వు ఒకరోజు సీఎం అయినావు, ఏం చేస్తావు? ఫస్ట్ అందంగా ఉండే అమ్మాయిలందరికీ బ్యూటీ పార్లర్స్ లో ఫ్రీ. అందంగా ఉన్న అమ్మాయిలు అన్నారు, నువ్వు కాదు. అలాంటి అమ్మాయిలకి ఏం చేస్తావు? నీలాంటి అమ్మాయిలకి బీర్స్ ఫ్రీ. నెక్స్ట్, పక్కింటి అమ్మాయి వచ్చి బైక్ నేర్పించమను. ఫర్ ఎగ్జాంపుల్ రవి పక్కింటి అమ్మాయి నేను బైక్ నేర్పివని అడుగుతాడు. అన్నయ్య బైక్ నేర్పిస్తావా? అన్నయ్య అనొద్దు. వచ్చేస్తుంది మమ్మీ. వాడి దగ్గర బాగా ఆస్తి ఉంది, పటాయించు. మీరు చాలా బాగున్నారు, నాకు బైక్ నేర్పిస్తారు. మీరు ఒక్కసారి ఇటు వస్తే. నాకు మీరు బైక్ నేర్పిస్తారా? ఓకే ఓకే ఓకే, ఇదే నా బైక్. అల్లుడు గారు ఇలా సారీ. ఫస్ట్ గేర్లు చూసుకోవాలి. గేర్లు బాగున్నాయి. అబ్బో అల్లుడు గారు మ్యాటర్ లోకి వెళ్ళండి, ఎలా నేర్పించాలి? నేను వెనకాల కూర్చుంటాను, మీరు ఒక రౌండ్ తిని నాకు అర్థమైపోతుందా? ఓకే, మీరు మరి దూరం వెళ్తున్నారు. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశాను. అడ్ర అని మరి. వీడోడు పక్కింటి నుంచి వచ్చి నన్ను కిడ్నాప్ చేసి నాకు ముద్దిస్తామని అడుగుతున్నాడు మమ్మీ. నా శీలానికి ఏం కాలేదు మమ్మీ. తెలియదు ఆస్తి అలాంటి. జస్ట్ నువ్వు నాకు తెలుసు, నువ్వు అలా నన్ను చూసావు, నన్ను చూసా. ఐ విల్ మ్యారీ. తొందరగా తాళి అమ్మా చంపేసా మొత్తం.
వాడు చచ్చిపోతే అసలు మనకి ఆస్తి ఎట్లా వస్తుందిరా? నువ్వే నన్ను ఒకటి చంపమని చంపిస్తాను. నేను చంపమన్నది పెళ్లి చేసుకొని కాపురం అయ్యే ఒక పాప బాబు పుట్టి దాని తర్వాత ఆస్తి పేపర్ లో సైన్ చేసిన తర్వాతే పుడతాడు పుడతాడా? ఇంకోటి ఒక ఆన్సర్ లేస్తాడు కదా చెప్పనీకి, వాడిని బుక్ చేద్దాం ఇప్పుడు. ఎస్ వెరీ గుడ్, వాడిని పంపించేసాయి. అరే శవం పోరా అబ్బా. నెక్స్ట్, లవ్ చేసిన అమ్మాయిని పేరెంట్స్ కి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలని ఆలోచిస్తుంటే పేరెంట్సే వచ్చి ఆ అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తే జాక్పాట్ కొట్టినా అనుకుంటున్నాను. నెక్స్ట్, పెళ్ళైన నెల రోజుల తర్వాత పిల్లని చనిపోతే మళ్ళీ వాళ్ళ చెల్లిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు. బేబీ ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు నా చెల్లెల్ని చేసుకుంటావా? అస్సలు చేసుకోను, మీ అక్కని చేసుకో. వాళ్ళ ఆయన ఒప్పుకోడు కదా? వాడిని నేను చంపుతా కదా. ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది మై ఫేవరెట్ రమ్య. అమ్మాయిలు బిఫోర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు గుర్తు కాని గుడి వీళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది. పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి హాఫ్ సారీ లేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి దేవుడా 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 దేవుడు అంటూ దేవుడిని ప్రత్యక్షం అయ్యేవారికి దేవుడా దేవుడా అని, స్వామి నేను ఎగ్జామ్స్ బాగా రాస్తే నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి తిరుపతిలో గుండు కొట్టిస్తా. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం అంటే. మేము చదివేది పేపరే కానీ హిస్టరీ చదివినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాం. న్యూట్రీ మమ్మీ పాలు, న్యూట్రాన్ ఎలక్ట్రానిక్స్ మమ్మీ టీ, బియర్. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్తారా? లేదు. 10 పెన్నులు, సైడ్ హెడ్డింగ్ కి బ్లాక్ పెన్, పారాగ్రాఫ్ కి బ్లూ పెన్, ఆరో మార్క్ కి ఎర్ర పెన్. అరే మామ అర్జెంట్ గా న్యూస్ పెట్టరా. అరేంద్రా రేపు తెల్లారి ఎగ్జామ్ పెట్టుకుని న్యూస్ అంటే వేంద్రా. అరే నువ్వు పెట్టరా న్యూస్, అర్జెంట్ గా న్యూస్ పెట్టు. సరే పెట్టిన. అబ్బా వర్షాలు రావట్లేదు, ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారా వర్షాలు వస్తున్నాయని చెప్పి. పదా బిల్డింగ్ మీద పోయి చదువుకున్నాం. రే మా మనం ఇక్కడ కూర్చోరా. నేను ఇక్కడ కూర్చుంటా, ఇక్కడ నాకు వాస్తు బాగుంది, లాస్ట్ టైం ఇక్కడ కూర్చొని రాసినందుకు నాకు 35 మార్కులు వచ్చాయి. ఇలా చేస్తారు. రే నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది తెలుసారా లేడీ స్పెషల్ అవుతున్నప్పుడల్లా, ట్రస్ట్ మీ. అదే అబ్బాయిలు చేస్తున్నప్పుడు ఇట్లుంటా అట్లుండు. ఇది ఓకేనా? ఇదే అమ్మాయిలు రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉంటారంటే ఎంకరేజ్ చేయొచ్చు కదా అవి. ఏంటిది? రిజల్ట్స్ వచ్చే ముందు వాళ్ళు ఎలా ఉంటారంటే ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, వావ్ నాకు 95% వచ్చింది, దీనికి 96 వచ్చాయి, ఎంత కష్టపడి ఎగ్జామ్ రాస్తాను అయినా కూడా వాడు ఇంత తక్కువ మార్కులు వేశారు. అదే అబ్బాయిలు అయితే రే సాల్రా నార్మల్ ఉంటే సరే నువ్వు అదే ఎక్స్ప్రెషన్. అబ్బాయిలు అయితే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకుంటున్నారు. రే మామ 5 పోతాయి అనుకున్నారా, 2 పోయినాయి, ఈరోజు పార్టీ చేసుకోవాల్సిందే. బాయ్ లెక్చరర్ ఉన్నప్పుడు గర్ల్స్ చెప్పే సిల్లీ రీజన్స్ కి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది, బాయ్స్ చెప్పే సిల్లీ రీజన్స్ ఆస్కార్ యాక్టింగ్ లకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఏమా నేను కాలేజ్ కి ఎందుకు రాలేదు అంటే, సార్ నేను ఎండమావుల్ సీరియల్ చూస్తూ కూర్చున్నాను అందుకే లేట్ గా పడుకున్నా, మార్నింగ్ లేవలేకపోయా అందుకే రాలేదు. ఎండమావుల్ సీరియలా? నాకు తెలిసి ఎండమావులు ఇప్పుడు రావట్లేదే. అదే అబ్బాయిని అడుగుతాడు ఇప్పుడు, కాలేజ్ కి ఎందుకు రాలేదురా? సార్ మా నాన్నమ్మ సార్ చనిపోయింది సార్ అందుకని రాలేదు. నాకు తెలిసి నువ్వు మొన్ననే 4 లీవులు పెట్టావు కదరా మీ నాన్నమ్మ చనిపోయిందని. కాదు సార్ మొన్న చనిపోయింది మా తాతయ్య లీగల్ వైఫ్, నిన్న చనిపోయింది మా తాతయ్య ఇల్లీగల్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది భావన. పేషెన్స్ పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ ఎట్లా వేసుకుంటారో లవర్స్ కూడా రోజుకి 10 సార్లు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో మీకే తెలవాలి. గుస్గుస్ 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 గుసాంచిపోతారు ఫోన్లా. ఇక కొందరు లవర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారని పక్కనున్న వాళ్ళకి కూడా అర్థం కాదు ఫోన్లా. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను
ఇట్లా చేస్తారు అల్ల యాక్షన్లు తట్టుకోలేము. లవర్స్ బయటికి బుజ్జి కన్నా మున్నా చిన్న అని నిలుచుకుంటారు, కానీ ఫోన్ లో మాత్రం అస్సలు పేర్లు ఉంటాయి. అకౌంట్ నెంబర్ 1, అకౌంట్ నెంబర్ 2, యదవా, సచ్చినోడా, పీకినోతి. అందరు లవర్స్ ఫోన్ లో మాట్లాడుకుంటారు, బాగానే మాట్లాడుకుంటారు, కానీ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటది? హలో బంగారుకొండ, ఏం చేస్తున్నావు నాన్న? అప్పుడు అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ ఉంటది, పొద్దున్నే పాల ప్యాకెట్ వాడు పరిశాన్ చేస్తాడు, న్యూస్ పేపర్ న్యూస్ సెన్స్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు మంచిగా సరిపోయినరా, అయినా నేనేం బిక్తే నీకెందుకు బే? నువ్వేమైనా నాకు తాళి కట్టినా, నా స్కూల్ కి ఫీజు కట్టినా, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? కానీ బయటికి మాత్రం బేబీ ఏం లేదు, మమ్మీ కొంచెం పని చెప్పింది, అదే పని చేస్తున్నా. పని చేస్తుంది అనగానే అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ ఏందే, నీ మొహానికి నువ్వు పని చేస్తున్నావా? ఒక్కసారి ఫేస్బుక్ లో ఫేస్ చూసుకోవే, నువ్వు అనేది ఎట్లుంది తెలుసా, కుక్క రెట్టేసిందంట అన్నట్టుంది. కానీ బయటికి మాత్రం ఏం పని చేస్తున్నావు? అప్పుడు అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్, చిప్పలు తోముతున్నారా, నువ్వు కూడా వచ్చి తోముదా, నిన్ను ఏడా తగులుకున్నాను రా, నిజంగా ఏ చైనా బజార్ దొరుకుంటే నేను అలా అమ్మేస్తుండే, 10 రూపాయలన్నా పర్వాలేదు. కానీ బయటికి మాత్రం బేబీ మా అమ్మ వస్తున్నట్టు సౌండ్ వస్తుంది, కట్ చేసిన. ఈ ఫోన్ కట్ చేసినప్పుడల్లా నా ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటది తెలుసా, శనిదేవుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు ఉంటది. ఇదే అమ్మాయి అబ్బాయి పాకలో కలుసుకుంటే ఎట్లుంటది? నేను లవర్ని, అబ్బాయి ఇంత లేట్ అవుతుంది, ఇది ఇంకా రాలే, నేను ఉత్తి పార్క్ కి పోదాం రావే అన్న, పెళ్లి చేసుకుందాం రావే అనలే, ఇంత టైం పట్టిస్తుంది. రవణ ఇది ఎంత మంది జోబులకు కన్నాలేసింది తెలుసా, నా జోబులకు కూడా వేసింది. అందరూ అనుకుంటారు బొక్కలు వేసుకొస్తే అది ఫ్యాషన్ అని, కాదు, అది నాకు పెట్టిన బొక్క. ఇప్పుడు అమ్మాయి వస్తుంది, బేబీ సారీ బేబీ కొంచెం వెయిట్ అయింది, యు నో ఎంత ట్రాఫిక్, ఓ మై గాడ్. అప్పుడు ఆ అబ్బాయి ఏందే ఇంత యాక్టింగ్ ఎందుకే, పక్క సందులు ఇల్లు పెట్టుకొని ప్యారిస్ నుండి వచ్చినట్టు బిల్డప్లు మళ్ళీ. కానీ బయటికి మాత్రం బేబీ నో, నీకోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తా. అప్పుడు ఆ అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్, నువ్వు కాదురా నేను జర్ర ఆగేదుండే, ఏ మహేషో ఏ సంపూర్ణేషో దొరుకుతుండే, నేను తగులుకున్నప్పటి నుంచి దరిద్రం నాతో దాడి ఆడుతుంది. కానీ నేను ఈరోజు ఎలా ఉన్నా చెప్పనే లేదు. అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, నీ మొహానికి ఒక్కసారి వచ్చేటప్పుడు అద్దం చూసుకున్నావా, మేకప్ వేస్తే పని మనిషి కూడా పార్వతి మిల్టన్ లెక్కనే ఉంటది. అయినా సారీ నువ్వు మేకప్ వేస్తలే, 2 ఇంట్లోకి వేసి సున్నం కొట్టుకొని వచ్చినావు. నిన్ను చూసాగానే నేను పడిపోయినా తెలుసా. అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, అవునా ఎన్ని ఫ్రాక్చర్లు పడ్డాయి? కానీ బయటికి కాదు బేబీ, నిన్ను చూడక ముందే నేను పడిపోయినా, ఎందుకంటే నిన్ను చూడక ముందే నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్, ఎందుకురా ఇన్ని డైలాగులు కొడుతున్నావు, ఎవరు రాసిర్రా ఇన్ని డైలాగులు, మన పటాస్ సాయా లేకపోతే త్రివిక్రమ ఇన్ని గల డైలాగులు? ఇదే అమ్మాయి అబ్బాయి మూవీకి వెళ్తే అక్కడ ఎట్లుంటది, అప్పుడు మూవీ స్టార్ట్ కాగానే ఇట్లా వస్తుంది కదా, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది వచ్చాగానే అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, లైన్ బాగుంది, మద్యపానం ధూమపానం మధ్యలో దీని పేరుంటే ఇంకా బాగుండేది. మూవీ స్టార్ట్ కాగానే బేబీ సమంత, నేను సేమ్ సమంతలా ఉన్నాను కదా చూడు. అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, ఇదే ముక్క సమంత ఫ్యాన్స్ ముందు పోయి చెప్పే, నేను సంపి పారదొప్తారు, నాకు పీడ పోతుంది. కానీ బయటికి మాత్రం నువ్వు ఆమె లెక్క లేవు, ఆమెనే నీ లెక్కుంది. లవర్ ఎవరిదైనా బర్త్డే ఉండని గిఫ్ట్ కొంటారు కదా, అప్పట్లో ఓం శాంతి ఓం గిఫ్ట్ గోల్డ్ ఉంటది చూడు, ఆ గిఫ్ట్ తెచ్చిస్తాడు. బేబీ ఈ గిఫ్ట్ నీకోసమే. అప్పుడు అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్, నా బర్త్డే రోజు నా కోసం కాకుండా నా పక్కింటి దానికి తెస్తావా? చూడంగానే రియాక్షన్, ఏంది ఇది, ఈ బల్బులు నేనేం చేసుకోవాలరా, బెడ్రూమ్ లో పెట్టుకోవాలా బాత్రూమ్ లో పెట్టుకోవాలా? కానీ బయటికి మాత్రం మై గాడ్ చాలా చాలా
అబ్బాయి బాగుంటది బాగుంటది చాలా చాలా బాగుంటది కోటిలో కొట్టేసి తెచ్చిన కదా బానే ఉంటది ఈ ప్రపంచంలో 10 మంది అబ్బాయిలు ఉంటే 6 అమ్మాయిలు ఉన్నారు. అందుకని ఒక్కొక్క అమ్మాయి 2 అబ్బాయి చొప్పున బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తుంది. కానీ నా బతికేంటో గానీ నాకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడండి. ఆఖరికి కరువు వచ్చిన కంటే బ్రాండ్ అంబాసిడర్ లో ఉండే మా కీర్తన కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ నాకు లేడు. సో ఇవాళ అర్జెంట్ ఫిక్స్ అయిపోయా, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలంటే మనకి హెల్ప్ చేసేవారు బెస్ట్ ఫ్రెండ్స్. నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ మా కీర్తన, తనకే కాల్ చేస్తున్నాను. హలో హలో కీతు, ఎక్కడున్నావు? నేను బాయ్ ఫ్రెండ్ తో ఉన్నానే. బాయ్ ఫ్రెండ్ వాడు మన పవన్ కదా, వాడితో ఒకే సొల్లేసుకుని వచ్చడానికి నువ్వు 5 minutes నా ముందు ఉండాలి. ఇప్పుడు వచ్చేసాయి. ఎవరి బాయ్ ఫ్రెండ్ వాడికి పవన్ కళ్యాణే కదా, అట్లా అనకు. అంతే కీర్తన, అంతే. ముందొచ్చిన తొక్కన్న వెనకాల వచ్చిన కొమ్ములు గొప్ప అంటారు కదా, నువ్వు కూడా అంతే. నాకన్నా నీ బాయ్ ఫ్రెండే నీకు ఎక్కువ కదా. సరేనే, సరే నీ బాయ్ ఫ్రెండ్ తోనే ఉండు. దాన్ని ఇక్కడ ఉంటాను, సరేనా? బాయ్. వస్తే ఆపవే పిండకే, వచ్చేస్తున్నా. సెంటిమెంట్ వర్కౌట్ ఉంది, వస్తుంది పిల్ల. ఏంది అర్జెంట్ గా రమ్మన్నా? నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి? అది మన ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ అనుకున్నావు, అడగగానే తీసి ఇవ్వడానికి. నాకు తెలియదు కీర్తన, నాకు బాయ్ ఫ్రెండ్ సెట్ చేయ అర్జెంట్ గా. చెండాలంగా సెట్ చేయడం ఏంది? నేను బ్రోకర్ సెట్ చేయడానికి. అదే అనుకోవే కాసేపు, కానీ నాకు సెట్ చేసి పెట్టు. రాక్ చేసి. సరే ఎట్లాంటి వాడు కావాలి చెప్పు. ఇలా అడిగా బాగుంది. నాకు నా ఎక్స్ట్రాడినరీ ఫిగర్ కి పవన్ కళ్యాణ్ అయితే కరెక్టే. కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ అని అమ్మాయిలు అనుకోవడం తప్ప అందరూ సర్వమంగళం. పోనీ అక్కడిక్కడ ఎందుకు, మన పటాస్ సెట్ లోనే చూద్దాం. మన పటాస్ సెట్? సరే చెప్పు, ఎవరున్నారు? ఎవరి కామెడీ చూస్తే చిన్న పిల్లలు కాస్త ఏడుస్తూ కూర్చుంటారో, ఎవరి కంటెంట్ వింటే కన్నీళ్ళు వస్తాయో తనే మన పటాస్ పెద్దనాన్న. సుధాకర్ స్కిట్ చేస్తుంటే ఎక్కడ నవ్వాలో కూడా అర్థం కాదే, అదే నేను చేస్తే ఎక్కడ నవ్వాపలో కూడా అర్థం కాదు. సరే గాని నీ అందానికి కరెక్ట్ జోడి అంటే అప్పరావే. కీర్తన, నువ్వు చెప్పింది బానే ఉంది, బానే ఉంటాడు. కాకపోతే మేమిద్దరం రోడ్ మీద వెళ్తే తాత మనవరాలు అంటారే. అవును కదా. పోనీ మన ఎక్స్ప్రెస్ హరి. ఎక్స్ప్రెస్ హరి? ఎక్స్ప్రెస్ హరి ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? చూడలేదు. తను నడుచుకుంటూ వస్తే స్కెలిటన్ నడుచుకుంటూ వచ్చినట్టు ఉంటది. అయినా ఎక్స్ప్రెస్ హరి అని కాదు, ఎక్స్రే హరి అని పెట్టాలి. ఇప్పుడు ఒకరి పేరు చెప్తా, నువ్వు ఖచ్చితంగా ఓకే అంటావు. ఎవరు చెప్పాలా? చెప్పు. చెప్పేస్తున్నా. ఓసిని సస్పెన్షన్ సొంతకెళ్ళా చెప్పి జావు. మన హ్యాండ్సమ్ రాక్ స్టార్ యాంకర్ రవి. అయినా రవి కూడా బానే ఉంటాడు కదే. రవి చూసావా? సరే ఒక నిమిషం రవి, ఒక నిమిషం ఇక్కడికి వస్తారా? అది నేను పిలిస్తే రాలేదు, అదే ఇక్కడ రచ్చ రవియో ఇంకెవరైనా ఉంటే వస్తాడు. ఇప్పుడు నేను రవిని ఏ టైప్ అనుకోవాలి? అవును కరెక్టే. లేకపోతే నేను ఆ టైప్ అనుకుంటారే. కీర్తన, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడు. ఓకే. ఇక్కడ 2 తార్ రోడ్లు కనిపిస్తాయి, కవర్ చేశాడు బాబు. తార్ రోడ్ల? ఇక్కడే ఒకటి ఇక్కడ ఒక 2 తార్ రోడ్లు. మీ తార్ రోడ్లు చూపిరా. అద్దో అది పట్టా స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ ఉండేది, స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేది. 100 ఎపిసోడ్ కి ఇక్కడికి వచ్చింది, 200 ఎపిసోడ్ కి ఇక్కడికి వచ్చింది. ఏంటి అక్కడ టీఆర్పీ రేటింగ్ పటాస్ కి పెరిగిపోతా ఉంటది, ఇక్కడ జనాభా తగ్గిపోతా ఉంటది. రేపు ఒక్కవేళ రవి నా బాయ్ ఫ్రెండ్ అయ్యి మన ఫ్రెండ్స్ కి పరిచయం చేద్దామని తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ అడుగుతారు రవికి ఏమైనా సైట్లు ఉన్నాయంటే, ఆ సైట్లు దేవుడు అడుగు, ఈ సైట్లు చూపించాల్సి. ఒక్క నిమిషం ఆగు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత బుద్ధిగా వచ్చి కూర్చొని నీకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నా శ్రీమ్ కి గ్యారేజ్ కి ఇంత సహకరిస్తావని అనుకోలేదు. వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ నింపేవాడు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకో. నీకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ప్రపోజ్
చేస్తే తిడతాడేమో. ఏం తిట్టాడు? ఒక కవిత చెప్పి ప్రపోజ్ కవితనా? రాదుగా. షూరా? షూర్, ఆల్ ది బెస్ట్. శ్రీ, ఐ లవ్ యూ. ఏంటి మోనికా నువ్వు శ్రీముఖి గ్యారేజ్ లో నాతో చేస్తున్నావు? నేను అమ్మాయిని, అందుకే ఐ లవ్ యూ. నో కీర్తన నో చెప్పింది. నో చెప్పిందా? అయితే ఇప్పుడు ఒక్క స్టెప్ చెప్తా, ఆ స్టెప్ అయ్యి పక్క ఒప్పుకుంటారు. అవునా? నాకు చెప్పు రాదు, చూపి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. ఇంతేనా? ఇంతే, ఇది వెళ్ళి ప్రపోజ్ చేయి, ఒప్పుకుంటారు. ఇప్పుడు ఒప్పుకోపోతే బిడ్డ అయిపోతావు నా చేతిలో. పో. నీకు చెప్తా ఇప్పుడు. చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ రోజు పటాస్ స్టేజ్ మీద అందరికి యావత్ ప్రపంచానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు పెళ్లి అవ్వలేదు ఇంకా, నాకు పెళ్లి చేసుకునే అబ్బాయికి ఖచ్చితంగా ఈ స్టెప్ వస్తే డెఫినెట్లీ ఒప్పుకుంటా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. I'll declare today on the Pata stage 300 ఎపిసోడ్ కి ఒక స్వయంవరం చేస్తున్నాము. ఆ స్వయంవరంలో ఖచ్చితంగా రాములమ్మ స్టెప్ కి సంబంధించిన ఒక స్వయంవరం నా కోసం జరుగుతుంది. దానిలో ఎవరైతే ది బెస్ట్ గా చేస్తారో వాడితోనే నా పెళ్లి. కమ్ ఆన్ గర్ల్స్, అందరికి ఆల్ ది బెస్ట్. అందరు బాగా చేయండి. వాడిని పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా మీరు, ఓకేనా? నీకు కుల్లరా, నాకన్నా ఒక ట్రేడ్ మార్క్ స్టెప్ ఉంది, నీకు లేదు. నీ ఎంజే స్టెప్ ఎవరికి స్టెప్పులు వద్దు. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే అరుణ్. బ్రేక్ మళ్ళీ వచ్చేస్తాము. ఆన్ మండేస్ పటాస్ ఫుల్ టు బిందాస్. బై.